ఎప్పుడూ కూడా పరలోకం వెళ్ళాలనుకునే వ్యక్తికి ఏ బలం కావాలో తెలుసా? ఆత్మబలం కావాలి. శరీర బలం అస్సలు పని చెయ్యదు. అందుకే పౌలు పదే 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 ఉపవాసములుండి తన శరీరాన్ని గాయపరుచుకుంటూ వచ్చాడు. భక్తుడు అన్నాడు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరం. రక్తమాంసములు అంటే అర్థము శరీరము. అది అందుకే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మకు బలం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మకు బలం వచ్చిందో 2 అడుగులు వేయడానికి. బలవంతుడు నడుస్తాడా, బలహీనుడు నడుస్తాడా? నడవాలి, ప్రయాణం చేయాలి. ఏదో దారంటే వెళ్ళాలి. ఎవరు నడుస్తారు? బలవంతులు నడుస్తారు. ఆ బలం ఏది మరి? జీవపు మార్గములో, పరలోకపు మార్గంలో నడుస్తున్నాం. ఏం కావాలంటే ఆత్మబలము కావాలి. అందుకే తిమోతిని హెచ్చరించాడు పౌలు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. ఎలా వస్తుంది బలం అంటే? ఏవండి, పొద్దున్న 2 గుడ్లు, మధ్యాహ్నం నాటుకోడి జాయింటు, సాయంత్రం చేప. కదా. నెక్స్ట్ డే గుడ్లు మామూలే ఉదయం, మధ్యాహ్నం ఇక మటన్, ఇక సాయంత్రం రొయ్య. మెను. ఇక నెక్స్ట్ డే గుడ్లు మామూలే, ఇక మధ్యాహ్నం పీత, ఇక సాయంత్రం కౌజు పిట్ట. సరిపోద్దా బలం? సరిపోద్దా బలం? ఒక్క అడుగు కూడా వేయలేవు. అది ఒక్క అడుగు కూడా వేయలేవు. అది పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి ప్రవేశించాలి, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి. అది ఉపవాసం ఉండండి. దాని విలువ చూశారు. ఏమండి, ఉపవాసం ఉంటే ఆత్మీయ జీవితంలో మంట పుడుతోంది. ఆత్మబలం పెరగాలంటే శరీర బలం చచ్చిపోవాలి ప్రియులారా. శరీరాన్ని బలహీనపరచాలి. శరీరాన్ని బలహీనపరిస్తేనే ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం కలిగిన వాడే దేవుని రాజ్యం చేరుకోగలుగుతాడు. అది అందుకని మంగళవారం మీకు ఇచ్చిన రోజు కనుక మంగళవారం ఉపవాసం ఉండండి. ఆ దీక్ష పోనండి, ఆ దీక్ష పోనండి. ఏమండి, ఏం పర్వాలా, చచ్చిపోం ఒక పూటకి, ఒక రోజుకి. అర్థమైందా? ఇక నుంచి ఖచ్చితంగా చక్కగా మంగళవారం తలారా స్నానం చేసి దేహశుద్ధి చేసుకుని, చక్కగా తలారా స్నానం చేసి దేహశుద్ధి చేసుకుని ఉదయకాలం చాలాసేపు దేవునితో ఉండి ప్రార్థన చేసుకుని, ప్రభుతో మాట్లాడుకుని, వాక్యం చదువుకొని, అప్పుడు కాస్త ఏమైనా పనులు చేసుకుని తిరిగి మళ్ళీ మధ్యాహ్నం కాస్త దేవునితో గడిపి, కాస్త ఏమైనా నీళ్ళు లేకపోతే ఏమైనా జ్యూసో తాగి, మళ్ళీ సాయంత్రం ఇట్లా దేవుని మందిరానికి వచ్చి దేవుని బలం పొందుకొని, అది ఇక సొమ్మసిల్లిపోతాను, ఏమైనా పడిపోతానంటే కాస్తంత ఏమన్నా ఇంటికి వెళ్ళి తినవని కాదు, కాస్త ఏమైనా తాగి
దేవుని బలం పొందుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం. కార్యాలు చూడగలుగుతారు. దేవుని కార్యాలు కుటుంబాలలో, సంఘములో, వ్యక్తిగతంగా చూడగలుగుతారు. మీరేం ఆశిస్తున్నారో, దేవునికి అనుకూలమైనవి మీరేం ఆశిస్తున్నారో, దేవునికి అనుకూలమైనవి మీరేమి కోరుకుంటున్నారో వాటిని చూడగలుగుతారు. కొండంత ఆశ ఉంది, కొండంత ఆశ ఉంది. అది గడ్డిపోస కార్యం కూడా జరగట్లేదు. కారణం బలము లేదది, శక్తి లేదది. కనుక ఆ శక్తిని పొందుకుందాం. ఏమండి, ఆ శక్తిని పొందుకుని ప్రిలారా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుందాం. ఎప్పుడూ ప్రిలారా మన హృదయం మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. ఏమండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. మన ఫ్యాన్ స్పీడ్ తగ్గుద్దా? తగ్గితే బాగా తగ్గిపోతుందా? సరే చూడు, ఒక స్టెప్ తగ్గించు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందుదురని వారితో చెప్పాను. చూసారు ఎంత గొప్ప మాట. ఏం పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? శక్తి. శక్తి లేకపోతే కష్టం. శక్తి లేకపోతే కష్టం. అది ఈ శక్తి చాలా అవసరమైనది. ఏమండి, భౌతికమైన శక్తి కంటే కూడా ఆధ్యాత్మిక శక్తి చాలా చాలా అవసరము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అయినను, అయిననంటే అర్థము, అయినను అంటే అర్థము అయినను. ఈ మీదికి రావడానికి ముందు పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చాడు? లోనికి వచ్చాడు. అది మీదికి రావడానికి ముందు అయినను అంటే అర్థం అది. లోనికి వచ్చాడు కానీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? మీదికి రావాలి. లోనికి వచ్చి ఏం ఒప్పింపజేశాడు? పాపమును గూర్చియు లోకమును గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపచేశాడు. పరిశుద్ధాత్మ లోపల ఉండుటను బట్టియే కదా మనం ఏమని గుర్తించాము? పాపులమని, పాపినని, ఘోర పాపినని, దుర్మార్గుడనని లోనికొచ్చాడు. కాబట్టి అందుకే అక్కడ చెప్పాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. అది లోనికి వస్తే చాలదు, మీదికి కూడా రావాలి. లోనికి ఎప్పుడు వచ్చాడు ఆయన? ఎప్పుడైతే మనం బాప్తిస్మము తీసుకున్నామో పేతురు భక్తుడు చెప్పినట్లుగా అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకున్నాం. అది లోనికి వచ్చేసాడు ఆల్రెడీ. లోనుకొచ్చిన వాడు లోపల ఉన్నాడు. పాపములు ఒప్పుకుంటున్నాము, కడుక్కుంటున్నాము, క్షమింపబడుతున్నాము.
కానీ బలవంతులము కాలేకపోతున్నాము. బలవంతులు కావాలంటే మరేదో సపోర్ట్ కావాలి. అది ఇప్పుడు కాస్త కాలేదో తేడా వచ్చింది, కుంటిగా నడుస్తున్నాడు. అప్పుడు వాడికి ఏమివ్వాలి మనం? కర్ర ఎప్పుడైతే ఇచ్చామో వాడు నడుస్తాడు. తూలిపోతున్నాడు. కర్రిస్తే సపోర్ట్. పాపములు ఒప్పుకున్నావు కానీ బలహీనుడవే. పరిశుద్ధపరచబడ్డావు కానీ బలహీనుడవే. దేవుని రక్తము కడిగింది కానీ బలహీనుడవే. కానీ ఇప్పుడు ఏం కావాలి? మనం బలవంతులము కావాలి. అంటే ఆయన ఎక్కడికొచ్చి తీరాలి? మీదికొచ్చి తీరాలి. మీదికి రావాలంటే శరీర బలం ఉంటే రాడాయన. శరీర బలం ఉంటే రాడాయన. అది ప్రిలారా, ఈ దయచేసి గమనించాలి. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయములో కూడా ఒక మాట మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17 నుంచి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూసారా? వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పేతురును యోహానును. అది అక్కడ ఎంతమంది చేతులు ఉంచారు? పేతురును యోహానును. మన శనివారం మన మీద ఎంతమంది చేతులు ఉంచారు? భావం ఇక్కడ అది. మన శనివారం మన మీద చేతులు ఎంతమంది ఉంచారు? దీపాల్ గారే కదండి? కాదు. మొదట దేవుడు, తదుపరి దైవజనుడు. అక్కడ ఇద్దరు పని చేశారు. అక్కడ అనిందా? ఇద్దరు పని చేశారు. అక్కడ దేవుణ్ణి ఆహ్వానించుకున్నాము, దేవుడు వచ్చాడు, తన సన్నిధి ఏర్పాటు చేశాడు. ఏమండి, నేను వేమవరం వెళ్ళాను కదా, ఓ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు, సహోదరి వరలక్ష్మి గారు. అయ్యా పడుకున్నాను, సినిమేరాను పడుకున్నారు ఆవిడ. 5:05 ప్రాంతంలో ఒక దర్శనం అన్నమాట. మొత్తం మనం ఉన్న ప్రాంతం, మన కాలువ కాడి నుంచి, రోడ్డు కాడి నుంచి, మనం ఎక్కడ భోజనాలు పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఎట్లా నిండిపోయిందంటే మంచుతో కప్పబడిపోయిందంట. తెల్లగా మంచుతో కప్పబడిపోయిందంట అదంతా. అది మంచుతో కప్పబడిందంటే అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మ దిగొచ్చాడయ్యా అన్నారు, కానీ లేఖనం చెప్పాలి. మంచుతో కప్పబడిందంటే అర్థం ఏమిటంటే 51వ కీర్తన. 51వ కీర్తనలో ఆ మంచు గురించి చెప్తాడు. ఏమండి, 51వ కీర్తన దయచేసి చూడండి. అక్కడ చెప్పాడు, ఎన్ని 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హిమము, హిమం అంటే అర్థము మంచు. ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడిందట, తెల్లని మంచు గెడ్డలతోటి. ఇప్పుడు మంచు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు పవిత్రత.
హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము. ఆ ఆ ప్రార్థనలలో ప్రతివాని హృదయాన్ని, ఆ స్థలాన్ని, అక్కడికి వచ్చిన వారిని దేవుడు ఏం చేశాడంటే కడిగాడది. హృదయాలు కడగబడ్డాయి. అది ఎందుకు అంతగా కడిగాడంటే, ఎందుకంత హిమము కంటే తెల్లగా కడిగాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి దారి ఏర్పాటు చేసుకున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతివాని మీద వ్రాలడానికి, పేతురు యోహాను చేతులుంచినట్లుగా దేవుడు తన దాసుడు చేతులుంచడానికి ముందు దేవుడు ఏం చేసుకున్నాడంటే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏం కురిపించి? హిమం, మంచు కురిపించి కడిగాను, పవిత్రపరిచాను. ఇదిగో నేను దిగి వస్తాను. హృదయం పవిత్రంగా ఉంటే తప్ప, జీవితం పవిత్రంగా ఉంటే తప్ప, ఆ స్థలము పవిత్రంగా ఉంటే తప్ప దేవుడు దిగిరాడు. ఆ స్థలమంతటినీ కూడా ఆమె చెప్తున్నారు తెల్లగా నింపబడిపోయిందట. కొండల మీద మంచు కప్పబడితే ఎలా ఉంటుంది, అట్లా కప్పబడిపోయిందట. అంటే దేవుడు ఆ ప్రాంతాన్ని హిమముతో కప్పేశాడు. ఎవరు దిగడానికంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగడానికి. అది ఆ స్థలాన్ని కావచ్చు, వ్యక్తులను కావచ్చు, దేవుడు నింపేశాడు. అదే మంచుతో కప్పబడ్డం అంటే ఇదమ్మ అర్థం. లేఖనానికి సరిపోవాలి. మనకొచ్చిన దర్శనము కానీ, మనకొచ్చిన కలలు కానీ దేనికి సరిపోవాలంటే లేఖనానికి సరిపోవాలి. అది హిమము. ఈ మాట చెప్పి చాలా సంతోషమైంది. అదొక హిమగిరి పర్వతం అంతే. అదంతా కూడా తెల్లగా కప్పబడిపోయింది రైసు. అది పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి దారి వేసుకున్నాడు దేవుడు. అది పిల్లరా, ఎంత ఆశ్చర్యం అండి. దయచేసి 2 అపోస్తుల కార్యాల్లోకి వచ్చేయండి. అక్కడ అన్నాడు కదా, అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. చూసారు, అప్పుడు వచ్చాడు అక్కడికి. వీళ్ళు ఎప్పుడైతే చేతులు ఉంచుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోతున్నాడు. అది దిగుతుంటుంటే చూశాడు. ఇది ఈ కార్యం చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగటం, వారు శక్తిని అందటం, వారు బలం అందటం, వారు అనేకమైన కార్యాలు చేయటం చూశాడు. అమ్మో, ఇదేదో బాగుందనుకున్నాడు. ఇదేదో బాగుందనుకుని అప్పుడు అంటున్నాడు, డబ్బులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి ఈ వరం నాకు ఇవ్వండి అంటున్నాడు. డబ్బులకో దేనికో ఈ వరం వస్తుందా? అందుకే ఉపవాసం ఉండమనేది. పొందుకున్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పొందుకున్న ఆత్మదేవుడు మనలో పని చేయాలంటే మనం మనలాగుంటే చాలదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పండి? మొదట పవిత్రుడు. 2, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే మరణము లేనివాడు. దేవునికి మరణము లేదు, కుమారుడికి మరణము లేదు, పరిశుద్ధాత్మ దేవునికి మరణము లేదు. మరణము లేనివాడు ఎవరి మీద పనిచేస్తాడు? మరి మన ఆదివారం కాన్సెప్ట్ అదే. మరణము లేనివాడు ఎవరి మీద పనిచేస్తాడు? బ్రతికున్న వాని మీద పనిచేస్తాడు. దేవుని వరము పని చేయాలంటే మనము చచ్చిపోకూడదు.
ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, ఆస్తి బాగా సంపాదించాడు. ఓ 4-5 కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కడికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఎకరం 10 కోట్లు 5 కోట్లు ఉంది అనుకుని బోళ్ళంత ఆస్తి ఇచ్చాడు, బోళ్ళు బంగళాలు ఇచ్చాడు. అతను చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమన్నా 2 రోజులు ఉంచుకుంటామా? కష్టపడి ఆస్తి సంపాదించి మనల్ని సొసైటీలో మనకంటూ ఒక స్థానాన్ని కల్పించాడు, చచ్చిపోయాడు ఆయన. ఓన్లీ ప్రాణం ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉండు డాడీ అంటే కుదురుద్దా? ఉంచుకుంటారు ఎవరన్నా? ఎంత ఉపకారం చేశాడు? జన్మనిచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు. చచ్చిపోగానే ఏం చేసాం? మాస్టర్ గారు తొందరగా రండి, లేట్ చేయకండి, పక్కోళ్ళు ఊరుకోరండి, గమ్ముని తీసుకెళ్ళిపోదాం. అన్నీ ఫోన్ల మీదే, రే పెట్టెట్టుకొచ్చేయి, రే అంగి అట్టుకొచ్చేయి, అరే మీ తొందరగా వచ్చేయండి, మీ తొందరగా గొయ్యి తీసేయండి. అరే నీకు 4 ఎకరాలు ఇచ్చాడు కదా, నీకు 2 బిల్డింగులు ఇచ్చాడు, ఉంచు. కుదరదు. చచ్చిపోయిన వాడిని ఏం చెయ్యం? మన వ్యక్తిత్వం చచ్చిపోతే పరిశుద్ధాత్మ వరం ఎలా పనిచేస్తుంది? దేవుడిచ్చాడు సంఘక్షేమము కొరకు. హస్తనిక్షేమం ఎందుకు జరిగింది? ఏ క్షేమం కొరకు జరిగింది? సంఘక్షేమము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, వ్యక్తిగత క్షేమము కొరకు. మరిచిపోవద్దు. ఈ 3 పాయింట్స్ ఎప్పుడు కూడా మైండ్లో మెదులుతూ ఉండాలి. చచ్చిపోయిన మనమే ఉంచుకోం. మరి బ్రతికున్న పరిశుద్ధాత్మ దేవుడు చచ్చిపోయిన వ్యక్తి మీద ఎట్లా పని చేస్తాడు? మంచి పలుకుబడి ఉంది గౌరపేటకే, ఓ వ్యక్తి చచ్చిపోయాడు, ప్రధానమంత్రి వచ్చాడు, అడ్డెడ్డెడ్డెడ్డే నేను రిజైన్ చేసి ఇగో నన్ను ఎక్కిందాం అనుకుంటున్నాను, నీ పేరు రాశాను, నువ్వు రేపు ఢిల్లీ వెళ్ళి పరిపాలించి అంటున్నాడు చచ్చిపోయిన వాడితోటి. నువ్వు మంచోడు అంట, నువ్వు బాగా పరిపాలిస్తావంట, ఇగో నేను దిగాను, ఇది సంతకం పెట్టిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఢిల్లీకి సింహాసనం ఎక్కమన్నాడు. ఎక్కుతాడా? సాధ్యమా? వ్యక్తిత్వాలు చచ్చిపోయి ఉంటే పరిశుద్ధాత్మదేవుడు వాడుకోడది. పరిశుద్ధాత్మదేవుడు కార్యము చేయడది. అందుకే మనం చచ్చిపోకూడదు. అది మనం పొందుకున్న ఆత్మ పని చేయాలంటే చేతులుంచగా ఏమి దిగొచ్చాడు? పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మన వెంబడి పని చేయాలంటే, వెంటనే పని చేయాలంటే, వెంటనే కార్యాలు చేయాలంటే మనం ఏం కాకూడదంటే చచ్చిపోకూడదు, బ్రతికి ఉండాలి. బ్రతికి ఉండాలి. బ్రతికున్న వాని మీద దేవుడు పని చేస్తాడది. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక దైవజనుడు, ఆయన చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒక చిన్నపిల్ల వాక్యం చెప్పింది, దాన్ని నమ్మి ప్రభు నమ్ముకున్నాడు. అతను సాక్ష్య బుక్లో రాస్తాడు. అతను ఎంతమందిని బ్రతికించాడు తెలుసా? చచ్చిపోయిన వాళ్ళని 14 మందిని బ్రతికించాడు. చచ్చిపోయిన వాళ్ళని. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసునా? చచ్చిపోకూడదు. ఏమై ఉండాలి? మనం బ్రతికి ఉండాలి. అందుకే శరీర సంబంధులం కాకూడదు. అది ఈ పనికిమాలోడు వచ్చి అంటాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ వరం మాకు ఇవ్వండి అంటాడు. కొనుక్కుంటే వచ్చేది ఇది? కొనుక్కుంటే వచ్చేదా ఇది? సాగిలపడి ఏడ్చి ఆత్మను బ్రతికించుకొని గోజాడి వేడుకొని వేడుకొని వేడుకొని, దేవా కనికరించు, కుమ్మరించు తండ్రి, వాడుకోనైనా.
అప్పుడు వెంటనే పేతురు అంటాడు, ఏమనంటే ఆ, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పేతురు అంటున్నాడు, చూసారా? డబ్బులు ఇస్తే వరం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? పిచ్చోడా, అమాయకుడా, డబ్బులు ఇస్తే వరము రాదు. ఇది దేవుని కనికరాన్ని పొందుకోవాలి, దేవుని కటాక్షమును పొందుకోవాలి. డబ్బులు ఇస్తే వస్తుందా అని నీ వెండి నీతో నశించును. ఎంత రోషం కలిగిన మాట అండి అది. పేతురు ఎంత రోషం కలిగి మాట్లాడుతున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము. పరిశుద్ధాత్మ ఏమిటండి? పరిశుద్ధాత్మ దిగి రావడం ఏమిటి? వరము. వరము పేతురు ఇక్కడా చెప్పాడు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు. పరిశుద్ధాత్మను వరమును. పరిశుద్ధాత్మ దేవుడు వరమండి, వరమండి. దేవుడు ఎంతమంది ఉన్నాం కదా, అందరికీ అన్ని వరాలు ఒక్కసారి ఇవ్వడు. చాలామంది పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు, 9 కృపావరాలు కలిగిన దైవ సేవకుడు మా ఊరికి వచ్చేసాడు హో అంటారు. సేవకులు చెప్పారు, 9 వరాలు ఒకడికి ఇవ్వడంట దేవుడు. కొరింథీ పత్రికలో చెప్పాడు. ఆదివారం మెసేజ్ అదే. ఒక్కొక్కనికి వరము పంచి ఇస్తాడు, అన్ని కలిపి ఒక చోట ఉండవు. అది మరి దేవుని సేవకులు చేతులు ఉంచారు. ప్రభుని అడిగారా? మరి దేవా నాకు ఏ వరం ఇచ్చావు నాయనా అడిగారా? తల ఊపుకుంటూ వచ్చేసారా? అడిగారా? ప్రార్థన చేసి, ప్రభువా నా మీద చేతులు ఉంచావు, నాకు ఏ వరం ఇచ్చావు నాయనా? సంఘక్షేమము కొరకు నాకు ఏ వరం ఇచ్చావు తండ్రి అడిగారా? వరము దేవుణ్ణి అడగాలి, వరాన్ని బయలుపరుచుకోవాలి. ప్రభువా నాకు ఏ వరం ఇచ్చావు బయలుపరచు తండ్రి. నా మీద నీవు నీ దాసుడు చేతులు ఉంచగా వరాన్ని పొందుకున్నాం కదా, నాకు ఇచ్చిన వరం ఏమిటి నాయనా? అడగాలి ప్రభుని. ఆ వరం ఏమిటో తెలుసుకోవాలి. ఆ వరమేమిటో అడిగి, వరమేమిటో తెలుసుకొని దేవుని కొరకు జీవించాలి. ప్రార్థించు వరమా, ప్రవచించు వరమా, ఏ వరము నీది? ఏ వరము మనది? స్వస్థత వరమా, ఏ వరము మనది? ప్రభువుని అడిగి వేడుకొని తెలుసుకోవాలి. అదే పేతురు అంటున్నాడు, నీ హృదయము ఏనొచ్చినావు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు వారు చేతులుంచినంత మాత్రాన హృదయము బాగోకపోతే, హృదయము చచ్చి ఉంటే ఏమి లేనట్టు అందులో ఎందులో పాలు పంపలేదని? దేవుని వరమనే పరిశుద్ధాత్మను పొందుకునే ఈ కార్యములో నీకేమి లేదు. ఏం బాగున్నప్పుడు రాత్రి బాగా గమనించాలి. నీ హృదయము సరి అయినది కానప్పుడు పరిశుద్ధాత్ముడు దిగిరాడన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడన్నమాట.
అందుకనే ముందు చెప్పా మీకు, చనిపోయిన వ్యక్తిని మనం ఎలా ఉపయోగించుకోమో చనిపోయిన వ్యక్తిని దేవుడు కూడా వాడుకో. అందుకని అన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు ఏ కార్యమందు వారు చేతులుంచగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు అన్న ఆ కార్యమందు అతనికి ఏమీ లేదు. అందుకే దేవుడు పవిత్రపరిచాడు. అందుకే ఉపవాసం అవసరం. అది ఉపవసించి నలుగగొట్టుకొని హృదయాన్ని సిద్ధపరుచుకొని ఆ పరిశుద్ధాత్మ దేవునికి యోగ్యంగా సిద్ధపరుచుకోవాలి. అప్పుడు దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. అది దేవుని ఎదుట నీ హృదయము సరి అయినది కాదు. ఏమండి, మంచిది. ఆ కాన్సెప్ట్ అంతా ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి రావాలనంటే రండి, మన ఆదివారం చదువుకున్నాం కదా 39వ కీర్తన 39:3 చదవండి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. సరే, ఆ 2 భాగాలు ధ్యానించుకుందాం. నా గుండె నాలో మండుచుండెను కదా, నా గుండె నాలో మండుచుండెను. కింద ఇంకో మాట అన్నాడు, నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టాను. మంట అది అమ్మారు. ఫోన్ ఎవరి చేతిలో ఉంది? ఏమండి, నాలో మంట పుట్టాను. ఈ మంట ఎప్పుడు పుడుతుందో తెలుసునా? లూకా శుభవార్త ఈ మంట ఎప్పుడు పుడుతుందో చూడాలి. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచునప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునేది. ఈ సందర్భం ఎప్పుడంటే యేసు ప్రభువారు చనిపోయారు, సమాధి చేశారు, ఆదివారం ఉదయాన్నే లేచిపోయారు పునరుద్ధానుడై. అప్పుడు ఒక 2 శిష్యులు ఎమ్మై మార్గమున వెళుతుంటుంటే యేసు ప్రభు మారు వేషంలో వారితో జాయిన్ అయ్యాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళంటారు, నీవు యెరూషలేము నివాసివై ఉండి ఈ సంగతి నీకు తెలియలేదా? ఏ సంగతులు అని అడిగాడు. ఏ సంగతులు అంటే నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు, ఆయనను సిలువ వేయుట, ఆయన సమాధి చేయుట, ఈ సంగతుల్ని వెరుగవా అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఆహా, అలాగునా అన్నారు. అప్పుడు ఆయన గురించి మాట్లాడతారు. చూడండి, ఆయన ఎక్కడెక్కడ శక్తి కలిగిన వాడో చెప్తారు. ఆయన క్రియలోనూ 19 ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండే. ఎక్కడెక్కడ? దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండే. ఆయన 33.5 ఏళ్ళు జీవించాడు, కానీ సేవా జీవితం మాత్రం 3.5 సంవత్సరములే.
ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితములో 1 దేవుని ఎదుటను, 2 మనుషులందరి ఎదుటను, 3 క్రియలోను, 4 వాక్యములోను ఏమైనాడు? శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఎలాంటి సాక్ష్యం పొందుకున్నాడండి? మనకి ఎలాంటి సాక్ష్యం ఉంది? మనుషులందరూ ఒప్పుకుంటారా మనల్ని? మనుషులందరూ ఓటేస్తారా మనకి? మీకు మాట చెప్పనా, ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని సంఘంలోనే ఒకళ్ళు నచ్చరు. ఇంత ప్రేమామూర్తి, ప్రేమ కలిగిన దేవుని ఇంట్లో, ప్రేమ కలిగిన దేవుని సంఘములో ఒకళ్ళొకళ్ళకి నచ్చరు. అవునా కాదా? ప్రభువుని గురించి సాక్ష్యం దేవుని ఎదుటను, మనుషులందరి ఎదుటను, క్రియలోను. ఏంటండి శివాజీ, ఏ మాటలు చూశారు ఆయన గురించి? అద్భుతమైన మాటలు, శక్తి కలిగిన మాటలు. ఆయన ఈ 2 వ్యక్తులతో మాట్లాడుతున్నాడు, త్రోవలో మాట్లాడుతుంటుంటే ఈ మాటలన్నీ మాట్లాడుతుంటుంటే అప్పుడు అన్నారు వాళ్ళు. అప్పుడు ఎందుకంటే ఒక ఇంటికి వచ్చారు, రొట్టె విరిచారు, కన్నులు తెరవబడ్డాయి, అదృశ్యుడైపోయాడు. అదృశ్యుడైపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, అరే మనతో నడిచింది ప్రభువురా, ఎవరో ఒక అల్పుడు సామాన్యుడు అనుకున్నాం, అరే బాపు ఆయన ప్రభువురా మనతో నడిచాడు, అందుకేరా ఆయన మాట్లాడుతుంటుంటే మన హృదయం మండింది. దేవుని వాక్కులు వింటుంటే, దేవుని మాటలు వింటుంటే ఏం మండుద్దంటే హృదయం మండుద్ది, మంట పుడుతోంది. అది మంట. దేవుని కొరకు మండాలని ఇష్టపడుతున్నాడు. ఆ మార్గములో, ఎమ్మై మార్గములో వారి హృదయము మండాలని దేవుడు ఆ మాటలు పలికించాడు. మనం కూడా ఎక్కడున్నాం ప్రియులారా? చెప్పాలి, గ్రహింపుతో చెప్పాలి. మనం కూడా ఎక్కడున్నాం ఇప్పుడు? గౌరపేట సంఘంలోనే ఉన్నావు, కానీ యాత్రా జీవితంలో ఉన్నావు, మార్గములో ఉన్నావు. అయ్యా ఇసాకర్, అర్థమవుతుందా? ఎక్కడున్నాం మనం? యాత్రా జీవితములో, మార్గములో. ఇదొక ఎమ్మాయి మార్గం. ఇది ఈ ఎమ్మాయి మార్గములో ఇదిగో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం మండాలి? గుండె మండాలి. గుండె మండ. ఎప్పుడైతే మన గుండె మండుతుందో దేవుని కొరకు ఫలిస్తాము, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అద్భుతమైన మాట చెప్పాడు. దేవుడు ఎట్లా మండాలనుకుంటున్నాడో తెలుసునా? దేవుని మాటల్లో చూద్దామా? జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. దేవుడు ఎట్లా మండాలని అనుకుంటున్నాడో చూడాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము. ఈ మాటలు చూడాలి. ఏవండి 3వ వచనం కానీ చదవండి, లేదంటే 2వ వచనం కానీ చదవండి. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, లేదు మొదటి నుంచి చదవరా తల్లి. మరియు యెహోవా దోత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరిచెను. సాతాను ఏం చేస్తున్నాడు?
ఫిర్యాదులు చేస్తున్నాడు దేవునికి. దేవునికి ఫిర్యాదులు చేస్తున్నాడు. ప్రభువా నా కొడుకు అంటావు, నా కూతురు అంటావు. ఏం చేసిందో తెలుసా? ఏం చేశాడో చూసావా? అబద్ధమాడాడు నాయన, మోసం చేశాడు నాయన, తప్పు లెక్క రాశాడు నాయన కదా. రకరకాల ఏం మోపుతున్నాడు? ఫిర్యాదులు, రకరకాల ఫిర్యాదులు మోపుతున్నాడు. ఓ ప్రేమిస్తున్నాం, ఎలాంటోడు చూడు. ఓ సహోదరుని ప్రేమించడు, ఓ కుటుంబంలో కలిసి ఉండడు, ఓ సంఘంలో కలిసి ఉండడు. ఎన్ని మైనస్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఆటంకాలు ఉన్నాయో తెలుసా? ఫిర్యాదు చేస్తున్నాడు. సాతాను ఫిర్యాదు చేస్తున్నప్పుడు దేవుడు ఎట్లా ఉంటున్నాడో చెప్పనా? ఆయన చెవిటోడు కాదు, మన మీద ఉన్న ప్రేమ చేత ఆయన ఏమైపోతున్నాడంటే చెవిటోడైపోతున్నాడండి. మీ మీద నా మీద ఆయనకున్న ప్రేమ చేత, మీ మీద నా మీద ఆయనకున్న ప్రేమ చేత ఆయన ఏమైపోతున్నాడంటే చెవిటోడైపోతున్నాడండి. అరే చెప్పావు కానీ వెళ్ళరా. ఇష్టమున్న వ్యక్తుల మీద ఏమైనా దోషం చెప్తే మనం సహిస్తామా? మనం ప్రేమిస్తున్న వ్యక్తుల మీద, మనం ఎంతో ఇష్టపడుతున్న వ్యక్తుల మీద ఏమన్నా తప్పు చెప్తుంటే, ఏమన్నా నింద మోపుతుంటే వింటామా మనం? అది వెళ్ళరా చెప్పేలో కానీ వెళ్ళు. ప్రేమిస్తున్న మనల్ని బట్టి దేవుడు ఏమైపోతున్నాడంటే ఆ క్షణంలో చెవిటోడైపోతున్నాడు. చెప్పేవాళ్ళరా వెళ్ళు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనల్ని. వాడు ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే దేవుడు ఏం చేస్తున్నాడంటే 2 సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా. బాబా, యెరూషలేమును కోరుకొని యెహోవా. ఏది యెరూషలేము? హృదయం అనే యెరూషలేము. హృదయం అనే యెరూషలేమును కోరుకొని యెహోవా. హృదయం అనే పట్టణమును కోరుకొని యెహోవా. మిమ్మల్ని నన్ను కోరుకునే యెహోవా. సాతానా నిన్ను గద్దించును. గద్దిస్తున్నాడు. రే నీకు ఇదే పని ఏమిటిరా? ఇంకే పని లేదా నీకు? వేడి మీద వాడి మీద నిందలు మోపుతూ ఉంటావు. ప్రతిదీ నా దగ్గర తీసుకొస్తావు. ఇంకే పని లేదా నీకు? ఓ ఇంకేమన్నా పని చూసుకో. ఓ నిందలు చెప్తున్నాడు. గద్దిస్తున్నాడు. గద్దించి ఏం చేస్తున్నాడు? యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన ఎలాగా కొరవివలే ఉన్నాడు కదా. ఏమున్నప్పటికీ నిన్ను నన్ను దేవుడు ఎట్లా చూడబోతున్నాడు? కొరవంటే తెలుసా? పెద్దలు అంటారు కొరకంచితో కాలు చేస్తానంటారు. కొరకంచి అంటే కాలుతున్న కట్టె. పగపగా మండుతుంది పొయ్యిలో, బయటికి తీసరికి ఎలా ఉంటుంది? అలా ఉన్నామంట దేవుని దృష్టికి. అపవాది ఎదుట అంటున్నాడు, అంతగా మండాలది, అంతగా రగిలిపోవాలది దేవుని కొరకు. దేవుని కొరకు కాలిపోవాలి. లేనిపోనివన్నీ హృదయంలో వేసుకుని హృదయాన్ని చల్లారి చేసుకుని పేతురు అన్నాడు, దేవుని ఎదుట నీ హృదయము సరి అయినది కాదురా బాబు.
వరము పని చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, నీ దేవుని ఎదుట నీ హృదయము సరైనది కాదు. కాలుతుండాలి. చెప్పిన మాట అదే. అక్కడ ఏమనంటే, అక్కడ అంటాడు ఏమని, ఎందులో తీసినా ఎంత అద్భుతమైన మాట అండి. ఎత్తాడు, అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా. కాలిపోతున్నాడు నా భక్తుడు అంటున్నాడు. అది భూమి మీద నా కొడుకు కాలిపోతున్నాడు, భూమి మీద నా కూతురు కాలిపోతుంది. పరిశుద్ధతలో కాలిపోతుంది అంటున్నాడు. మనకు పరిశుద్ధతే లేదు ఇక్కడ. పరిశుద్ధతలో కాలిపోతున్నాడు నా కొడుకు అంటాడు, మనకు పరిశుద్ధతే లేదు ఇక్కడ. పవిత్రతలో కాలిపోతున్నాడు నా కొడుకు అంటున్నాడు, మనకు పవిత్రతే లేదు ఇక్కడ. నమ్మకత్వంలో కాలిపోతున్నాడు అంటున్నాడు, కానీ మనకు నమ్మకత్వమే లేదు ఇక్కడ. ప్రార్థనలో కాలిపోతున్నాడు అంటున్నాడు, మనకి ప్రార్థనే లేదు ఇక్కడ. ఉపవసిస్తూ కాలిపోతున్నాడు చూసావా, మనకు అసలు ఉపవాసమే లేదు ఇక్కడ. దేవుడు ఎట్లా అనుకుంటున్నాడు చూసారా? పరిశుద్ధతలో కాలుతున్నాడు, యథార్థతలో కాలుతున్నాడు, నమ్మకత్వంలో కాలుతున్నాడు, నీతి న్యాయముల విషయంలో కాలిపోతున్నాడు, ప్రార్థన విషయంలో కాలిపోతున్నాడు, వాక్య విషయంలో కాలిపోతున్నాడు. వాక్యమే లేదు ఇక్కడ. ఈరోజు వాక్యాన్ని తిన్నారా? ఈరోజు వాక్యాన్ని భుజించారా? వాక్యాన్ని భుజించారా? పురుషులు, యవనస్తులు. ఆర్కే గారు, సాయి గారు తిన్నారా వాక్యాన్ని? దేవుడేమో గద్దిస్తున్నాడు. యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును పో. నా పిల్లలు ఎలా ఉన్నారో తెలుసునా? కాలిపోతున్నాడు, ఫైర్ అయిపోతున్నాడు. మనకేమి ఇక్కడ ఏమీ లేవు. వరం ఎలా పనిచేస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని వరము ఎట్లా పనిచేస్తుంది? సంఘక్షేమము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, వ్యక్తిగత క్షేమము కొరకు దేవుడు వరముతో నింపాడు. ఆ వరము మరి పని చేయకపోతే ఎట్లా? అనారోగ్యం వచ్చింది, ఏదో బిళ్ళ వేసుకున్నాం, బిళ్ళ పని చేయకపోతే ఎలాగా? అమ్మా చూడండి తల్లి, ఏదో రోగం వచ్చింది, బిళ్ళ వేసుకున్నాం, ఆ బిళ్ళ పని చేయకపోతే ప్రయోజనం ఉందా? దేవుడు అభిషేకించాడు, దేవుడు దీవించాడు, వరాన్ని ప్రసాదించాడు. మరి ఆ వరం ఉపయోగంలోకి రాకపోతే, ఆ వరం ఉపయోగంలోకి రాకపోతే ప్రయోజనం ఉందా? సంఘానికి క్షేమం కలుగుద్దా? కుటుంబానికి క్షేమం కలుగుద్దా? దేవుడు చెప్పాడు కృపావరాలు ఎందుకంటే సంఘక్షేమము కొరకని చెప్పాడు. సంఘక్షేమము కొరకంటే ఓన్లీ సంఘానికి అనుకోవద్దు. సంఘం అనగా ఎవరింతకీ? మంచి పాయింట్. సంఘం అనగా కుటుంబాలకే క్షేమం. అది దేవుడు ఏ వరాలతో నింపాడో, ఆ శిరస్సు మీదకి ఏ వరాన్ని అనుగ్రహించాడో పాతి పెట్టే స్థితిలో ఉండకూడదు.
దేవుడు దేశాంతరం పోతూ ఏం పంచాడు? ఒకనికి 2, ఒకనికి 1, ఒకనికి 4 పంచాడు తలాంతులు. 4 8 చేశాడు, 2 4 చేశాడు. ఈ ఒక తలాంతుడు తెలివిదాట్లు ఎక్కువైపోయినాయి వీడికి. పైగా దేవుణ్ణి అంటాడు, విత్తని చోట కోయువాడు నువ్వు కఠినుడు అని అంటాడు. నేను కఠినుడా? ప్రభు కఠినుడా? అది ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోకపోతే అప్పుడు ఉన్న తలాంతును లాగి వేసి ఎవరికి ఇచ్చాడు? వృద్ధి చేసుకున్న వానికి ఇచ్చాడు. అది సంఘక్షేమము కొరకు దేవుడు నీకు ఇచ్చిన వరములో కీలకమేమిటో, సేవకు అభిషేకం ఇచ్చాడు, నా వరములో దేవుడు నాకు ఇచ్చిన కీలకమేమిటో గమనిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చేతులుంచగా నా వెర్షన్ మారింది, నేను గమనిస్తున్నాను. అది ప్రభుని అడిగాను, ప్రభువా క్షేమం కొరకు దయచేయండి ఆయన. మాట వచ్చింది కనుక చెప్తున్నాను. దైవజనులు చేతులు ఉంచడానికి, దేవుడు చేతులు ఉంచడానికి ముందు మరొక్కసారి పాత పరిచర్య జ్ఞాపకం చేశాడు నాకు. ఎలాంటి పరిచర్య చేసుకున్నానో తెలుసా? సేవకులు వచ్చారు, పరిశుద్ధులందరూ వచ్చారు, ఇంట్లో బాత్రూంలు వాడుకున్నారు. ఒక పక్కన ట్యాంక్ నిండిపోతుంది. అది రోజు 11ంటికి, 8వ తారీఖు 11ంటికి ట్యాంక్ తోడాను. అది నేను, నా భార్య, నా కుమార్తె. 8వ తారీఖు తోలాం, 9వ తారీఖు తోడాం, 10వ తారీఖు తోడాం. అభిషేకానికి ముందు ప్రభువా ఎంత గొప్ప పరిచర్య ఇచ్చావు నాయనా. దైవజనుల అభిషక్తుల శరీరం మీద నుంచి కారిన నీటి బిందువులు, వారు విసర్జించిన నీళ్లు, స్నానం చేసిన నీళ్లు, దైవజనులే కాదు వాళ్ళంతమంది పరిశుద్ధులందరూ ఆ కామన్ బాత్రూమ్ వాడుకున్నారు. అవన్నీ అందులోకి వచ్చి నిలబడ్డాయి. అనుకున్నాం, ప్రభువా మరొక్కసారి ఏం భాగ్యం ఇచ్చావు నాయన. అభిషేకించడానికి ముందు నాకెంత భాగ్యం ఇచ్చావు నాయన. అతిశయం కోసం చెప్తున్నాను. నేను సియోను మందులో నేను చేసిన పరిచర్య అదే. అభిషేకానికి ముందు ఒక్కసారి దేవుడు నాకు ఆ పరిచర్య ఇచ్చాడు. చెప్పాను, అమ్మా నువ్వు తోడు, కూతుతో చెప్పా, మరి నువ్వు వందించు. ముగ్గురమే తీసుకున్నామని, ఇంకెవ్వరిని ఎంటర్ అవ్వడం లేదు. 60-70 బకెట్లు పొద్దుని ఖాళీ చేసేయటం, మళ్ళా నిండిపోయేది సాయంత్రం. రాత్రి ఆదివారం ఫోన్ చేస్తే మా మిస్సెస్ చెప్తుంది, నన్ను మావయ్య అంటారు, మావయ్య తోడొచ్చాను అన్నారు, మంచి తల్లి అన్నారు. మరొక్కసారి ప్రభు నాకు ఆ పరిచర్య జ్ఞాపకం చేసి అనుకున్నాడు అనుకుంటా, ఇది ఇంకా దీనుడిగా ఉన్నాడా లేదా అనుకున్నాడేమో ప్రభు. అభిషేకాన్ని పొందుకోవడానికి, ఆ కృపను పొందుకోవడానికి అర్హుడా కదా అనుకున్నాడేమో ప్రభు. ఎంతమంది నన్ను దీవించారో. దైవజనుల అభిషేకం ఇష్టతతో, దేవుడు నన్ను అభిషేకించాడు. దేవుని ఆత్మ దిగి రావాలి, దేవుని కొరకు మండిపోవాలి. ఆకాశమందున దేవుడు మనలను గురించి, ఎన్నో బలహీనతలు కలిగిన మనలను గురించి ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, ఇతడు మండు కొలిమిలోంచి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా. నా ముందేమిటి మాట్లాడుతున్నావు? నా ముందేమిటి నెపాలు మోపుతున్నావు? నా ముందేమిటి ఫిర్యాదులు చేస్తున్నావు? అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు.
కాలిపోవాలి దేవుని కోసం. ఎందుకు కాలిపోవాలో చెప్పనా? ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఎందుకు కాలిపోవాలంటే దానియేలు గ్రంథము, దేవుని కొరకు ఎందుకు కాలిపోవాలంటే దేవుని వాక్యం చెప్తోంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఈ మేషకు షడ్రకు అబేద్నెగోల గురించి ఒక శాసనం పుట్టింది. ఎక్కడ? బబులోను దేశములో. నెబుకద్నెజరు ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఒక ప్రతిమను నిలబెట్టాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రతిమకే నమస్కరించాలి. అప్పుడు ఆ ప్రతిమకు నమస్కరించకపోతే శిక్షాదండన ఏంటో తెలుసునా? అగ్నిగుండములో వేస్తారు. అగ్నిగుండములో వేస్తారు. ఇది శాసనము, ఇది రాజాజ్ఞ. ఈ రాజాజ్ఞ దిగొచ్చేసింది. బబులోను దేశమంతటా చాటించారు. అందరినీ ఒక చోటకు చేర్చారు. అదొక మైదానము, అదొక ఖాళీ స్థలము. ఒక ప్రతిమను నిలబెట్టారు. ఓ ప్రతిమను నిలబెట్టి అంటున్నాడు, మీకు సంగీతం వినపడుతుంది, సింపోని, వీణ, పెద్ద వీణ ఇవన్నీ వాయిస్తారు పలానా సమయాలలో. ఆ సమయాల్లో వచ్చి సాగిలపడి ఆ విగ్రహానికి మీరు చెప్పాలి, ఇంకెక్కడా చెప్పుకోకూడదు అని ఆజ్ఞ వచ్చేసింది. కానీ ఈ ముగ్గురు మాత్రం అక్కడికి రావటం లేదా. ఫిర్యాదు వెళ్ళిపోయింది. అయ్యా, మేషకు షడ్రకు అబేద్నెగో అనువారు రావటం లేదు. వారు తమ దేవుడిని యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు, తీసుకురండి అన్నారు. తీసుకురండి అనేసరికి అక్కడ 16లో మాట్లాడతాడు. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. బా, ఏం మండిపోతున్నారండి. ఈ మాట చెప్పగానే రాజుకి ఏమొచ్చింది? చదవండి అక్కడ. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునొందిన వాడై ఏమొచ్చేసింది? ఎందుకు వచ్చింది అత్యాగ్రహము? రాజాజ్ఞ తిరస్కరిస్తున్నారు. ఎవరయ్యుండి కూడా వీళ్ళు యెరూషలేము వాసులయ్యుండి కూడా, బబులోను పౌరులు కాదు, కొనిపోబడ్డారు. యెరూషలేము దండయాత్రకు వచ్చారు, దేవాలయాన్ని పడగొట్టారు, చెరగనపోయారు. అది అరే, మన ఊరోడు కాదు, మన దేశపు వాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు, మన భాష వాడు కాదు. అరే, బానిసగా వచ్చాడు, నా ఆజ్ఞను ఎదిరిస్తాడా? నన్ను ఎదిరిస్తాడా? ఏమొచ్చేసింది? అత్యాగ్రహం వచ్చేసింది. అత్యాగ్రహం వచ్చి ఏం చేశాడు? షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక రౌద్రుడైపోయాడు. వికారం వచ్చేసింది. వికారం వచ్చేసింది. వికారం వచ్చేసి ఏమన్నాడంటే, గుండమును 7 ఇంతలు వేడిమిగా చేయమన్నారు. వేడి చేసేసారు. తెలుసు కదా, టైం అవుతుంది కదా, ఆవలింతున్నారు కూడా.
వేడిమి చేసేసా. అప్పుడేమంటున్నాడు? ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు? గుండము వేడిమిగా మండుచున్న అగ్నిగుండం మధ్యనేమన్నాడు. పైనోళ్ళు చచ్చిపోయారు వేడికి, పైనోళ్ళు చచ్చిపోయారు. గుండములో వేయబడిన వారు చావలేదు. కారణమేమిటి చెప్పాలి? పైనున్నవారు చచ్చిపోయారు, గుండములో పడిన వారు చావలేదు. కారణమేమిటి చెప్పాలి కరెక్ట్గా. వాళ్ళు కూడా అగ్ని గనుక, వారు దేవుని కొరకు మండుచున్న అగ్ని గనుక ఈ లోకపు అగ్ని కాల్చలేకపోయింది. అది దావీదన్నాడు, నాలో మంట. దేవుని కొరకు మండుతుంటుంటే ఈ అగ్ని ఏమి చేయదు. కట్టేసి వేశారు, బంధకాలు ఊడిపోయినాయి. కానీ ఏవి తేలిగ్గా కాలుతాయి? తల వెంట్రుకలు వేడికి కూడా కాలిపోతాయి. పోయికాడు ఉప్పు నూతుంటే ఏం కాలిపోతాయి? అమ్మో తల కాలిపోతుందని మళ్ళా వేడికి కాలిపోతాయి. కానీ అంత అగ్నిలో కూడా తల వెంట్రుకలు కాలలేదు, వారు వేసుకున్న అంగీలు కాలల. కట్టేసిన బంధకాలు ఊడిపోయినాయి. తాళ్లతో బంధించారో లేక సంఖ్యలతో బంధించారో తెలియదు, కానీ మెట్టుగా అగ్నిలో కాలి బంధకాలు ఊడిపోయాయి. కానీ వారికి మాత్రము ఏ హాని కలగల. ఎందుకంటే వారు ఆల్రెడీ అగ్ని, దేవుని కొరకు మండుచున్న అగ్ని, అగ్నిలో నుండి తీయబడిన కొరివి. అగ్నిని ఏమైనా చేస్తుందా? నీళ్ళుని ఏమైనా చేస్తాయా? పాలుని ఏమైనా చేస్తాయా? గ్రహించాలి. దేవుని కొరకు మండుచున్న అగ్ని కనుక వాళ్ళు లోక అగ్ని ఏమి చేయలేకపోయింది. పైనున్నోళ్ళు చచ్చిపోయారు. అది సోదరుడా సోదరి, దేవుని కొరకు ఆత్మలో మండుతుంటుంటే, దేవుని కొరకు భక్తిలో మండుతుంటుంటే ఈ లోకంలో అగ్ని వంటి శ్రమలు కానీ, అగ్ని వంటి ఇబ్బందులు కానీ, బంధకాల వంటి ఇబ్బందులు కానీ నిన్నేమీ చేయలేవు. దేవుని కొరకు మండు, కొరివి వలె మండు. నీకున్న ఇబ్బందులు, నీకున్న అనారోగ్యాలు, నీకున్న అప్పులు ఏమి చేయవు. కొంతకాలానికి కాలిపోతాయి. స్వతంత్రుడవైపోతావు. అగ్నిగుండంలో ఎలా తిరుగుతున్నారు వాళ్ళు? గుండములో పారిపోతారేమో అని కట్టి వేసి అందులో వేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? బంధకాలు తెగిపోయినాయి, లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే? ఏమైపోయారు వీళ్ళు? స్వతంత్రులైపోయారు. అర్థం కావట్లేదా? లోపల తిరుగుతున్నారు. రాజు అంటున్నాడు, మంత్రి ముగ్గురునేసాం, నలుగురు తిరుగుతున్నారు గుండములో, తిరుగుతున్నారట. సత్యమే రాజా, తిరుగుతున్నారు వీళ్ళు అంటే ఏమైపోయారు వీళ్ళు? స్వతంత్రులైపోయారు. అది బంధకాల నుంచి స్వతంత్రులైపోయారు, ఖైదీ నుండి స్వతంత్రులైపోయారు. ఎందుకంటే మండుతున్న వ్యక్తులు గనుక. అందుకే సొలొమోను అన్నాడు, మానవ కోటికి ఇది ఏ విధి, నువ్వు మండుట తప్ప ఇంకేమీ లేదు. దేవుని కొరకు మండు, ఎలాంటి బంధకమైనా సరే కాలి బూడిదైపోతుంది, స్వతంత్రుడమైపోతావు. దేవుని కొరకు మండటంలో ఆశీర్వాదం ఇది. దేవుని కొరకు మండుతావా, దీవించబడతావు. దేవుని కొరకు మండుతావా, స్వతంత్రుడు అవుతావు. దేవుని కొరకు మండుతావా, విడుదల నొందుతావు అన్ని విషయములలో. ఐదు వేల జీతం కలిగి నేను ఎంత స్వతంత్రుడినో తెలుసా? సత్యవతి,
5,000 రూపాయల జీతంతో నేను ఎంత స్వతంత్రున్నో తెలుసా? మీకుందా స్వతంత్రం? నా ప్రభు గొప్పవాడది. దేవుని కొరకు మండటంలో మండుదాం, దేవుని కొరకు కొరిమి వలె ఉందాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు మండాలి, ధ్యానిస్తున్నప్పుడు మండాలి, మండిపోవాలి హృదయం. ఆరోగ్యాలు వస్తాయా? అనారోగ్యాలు పోతాయా? ఆర్థికంగా దేవుడు దీవిస్తాడా? ఏ రీతిగానైనా శాపం కొట్టి పాడేస్తాడు. అది మేషకు, షడ్రకు, అబేద్నెగోల మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో తెలుసా? వారి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో చెప్తాను చూడండి. 28వ వచనం చదవండి. నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపించి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. బా, ఏమిటి వారి శిరస్సుల మీద ఉన్న పరిశుద్ధాత్మ వరము? చెప్పాలి. రాజును సహితము ఒప్పించగలిగిన. ఏం ఒప్పించారు వాళ్ళు? అది వారి మీద ఉన్న వరం. అది మరి నీ శిరస్సు మీద వరం ఏమిటి? నువ్వు పొందుకున్న వరం ఏమిటి? గుర్తిస్తున్నావా? ఆ ముగ్గురి భక్తులలో పరిశుద్ధాత్మ దేవుడు ఘనతనందాడు. రాజు అంటున్నాడు, మేషకు, షడ్రకు, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు. ఒక రాజు ఒప్పుకున్నాడు అంటే వారి మీద అభిషేకం ఏంటి? ఇప్పుడు ఒక దేశపు రాజును కూడా ఒప్పించగలిగిన పరిశుద్ధాత్మ వరం అదే. అలాంటి వరం ఏదో దేవుడు నీకు ఇచ్చున్నాడు, నాకు ఇచ్చున్నాడు. అందుకే మండ. హృదయం మండుతుందా? ఎంఐ మార్గంలో వెళుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆయన బోధించుచుండగా మన గుండె మనలో మండుద్ది. గుండె అది చల్లారనివ్వకండి. ఇలా మండుతూ ఉంటుందా? ఏదో పోహేసుకుంటామంతే. అగ్గి నార్పేది ఏమున్నాయి లోకంలో? పాపం, పచ్చి నీళ్లు వేసుకోవద్దు. ఏదో ఒక సనుగుడు, ఏదో ఒక విషయం. అగ్నిని ఆర్పకండి. పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతున్న కార్చిచ్చుని ఆర్పకండి. దేవుని కొరకు మండిపోవాలి, మండిపోవాలి. అలా మండి ఒక రాజు ఒప్పుకుంటే దేశం అంతా ఏమైనట్టు? నినివే పట్టణపు రాజు ఏమయ్యాడు? గోనె పట్టు కట్టుకున్నాడు. దేశం అంతా ఏమైంది? అంటే ఇక్కడ రాజు ఒప్పుకున్నాడంటే వారిలో ఉన్న అభిషేకం అది, వారి మీదకి దిగొచ్చిన వరం అది. అంత గొప్ప సంగతులండి. దేవుని కొరకు ఎంత కాలిపోయారండి వీళ్ళు. లోకంలో కనపడుతున్న శ్రమలు ఏం చేయలేవు సోదరుడా. కాలు దేవుని కొరకు, కాలు బగబగా మండిపోతుండాలి. యోహాను సువార్త ముగించేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న
ద్వీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి అది కొంతకాలం ఆనందించుట. భూమి మీద కొంతకాలము అతడు మండొచ్చు ప్రకాశించుచున్న ద్వీపమై ఉండెను. మీరు అతని వెలుగులో అంటే ఆనాడు యోహాను కాలములో అతని వెలుగులో జీవించడానికి కొంతమందిని నియమించాడు. ఎవరి వెలుగులో? యోహాను వెలుగులో. ఈనాడు మన వెలుగులో అంటే మన జ్ఞానములో. నువ్వు వెలుగుతుంటే నీ వెలుగులో కొంతమంది, నేను వెలుగుతుంటే నా వెలుగులో కొంతమంది కొంతకాలం ఏం చేస్తారు? ఆనందిస్తారు. కొంతకాలం అంటే భూమి మీద బ్రతికినంత కాలం. ఈ వెలుగు అనేకులకు ప్రకాశించాలి. ఎంత లోతైన విషయాలండి ప్రభు మాట్లాడుతున్నాడు. అతని వెలుగులో. ఆ వ్యక్తి మనం ఎందుకు కాకూడదు ఈనాడు? ఈయన ఎప్పుడు పనిచేశాడు? యేసు ప్రభు మొదటి రాకకు ముందు పని చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఇప్పుడు ఎవరు పని చేయాలి? మనం పని చెయ్యాలి. ఆ యోహాను యొక్క అభిషేకంతో మనం పని చెయ్యాలి. అంటే మనము వెలగాలది, మనం ప్రకాశించాలది. యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. యేసు ప్రభు రెండో రాకడకు ముందు ఎవరున్నామంటే మనమే ఉన్నామది. నువ్వు ప్రకాశించాలి, కొంతమందిని వెలిగించాలి. నువ్వు ప్రకాశించాలి, కొంతమందిని వెలిగించాలి. నేను ప్రకాశించాలి, నా వెలుగులో కొంతమందిని నడిపించాలి. ఇది మండటంలో కీలకం. దావీదు భక్తుడు అన్నాడు, అది నా గుండె నాలో వండుచుండెను, నేను ధ్యానించుచుండగా ఇది మంట. అది ఈ మంట మనకు కావాలి. ఇలా వెలుగుతుంటుంటే మనం పొందుకున్న వరం ఏమవుతుంది? పని చేయటం ప్రారంభిస్తుంది. మండుతున్నాము గనక దేవుని దృష్టిలో మనం ఎవరం కాదు, మృతులిమి కాము. అందుకే రోమా 12లో చెప్పాడు, కాబట్టి సహోదరులారా. రోమా 12:1 చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను అది ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ యుక్తమైనది. కాబట్టి సజీవ యాగముగా అంటే సజీవుల్లో ఏమి లేదు, మరణం లేదు. మరణము లేని వాని జీవితంలో ఎవరు పని చేస్తారంటే పరిశుద్ధాత్మదేవుడు పని చేస్తాడు. వరము పని చేస్తుంది. అంతే, ఫైర్ అంతే. దేవుని కొరకు కాల్చబడతాం. అది కొరివివలే ఉంటాం. అది అగ్నిగుండం ఏమీ చేయలేదు. తర్వాత కట్టబడిన బంధకాలు ఏమీ చేయలేవు, తెగిపోతాయి. స్వతంత్రుడవైపోతావు. దేవుని కొరకు మండుతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అర్థం చేసుకుందామా? ఓకే. యేసయ్యా, ప్రార్థన చేసుకుందాం. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, ప్రభు యేసునంగీకరించి నిద్రించెదవేలా, ప్రభు యేసునంగీకరించి
జాగు చేసేదవేలా, మేల్కో లెమ్ము, మేల్కో లెమ్ము, ప్రారమ్ము విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. రాళ్లతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపాలచు కోయబడిరి, పరమాదర్శనముంది, పరమాదర్శనముంది, సువార్తను చాటించిరి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. సోదరుడా, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? ప్రభు యేసును అంగీకరించి నిద్రిస్తున్నావా? ప్రభు యేసును అంగీకరించి జాగు చేయుచున్నావా? మేల్కో లెమ్ము, మేల్కో లెమ్ము, రమ్ము విశ్వాసి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ బలి అర్పణ? ఈ రాత్రి గమనిస్తున్నావా? దేవుని కొరకు మండితే ఎలాంటి ప్రయోజనమో చూస్తున్నావా లేఖనములలో నుంచి? దేవుని కొరకు మండితే, దేవుని కొరకు కాలితే ప్రయోజనం ఏమిటో చూస్తున్నావా? వండుదాం దేవుని కొరకు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి నీ దాసుడు బట్టి వాడే బలహీనుడే, అయితే నీ ఆత్మతో నీవు అభిషేకించుకున్నావు తండ్రి. అభిషేకించుకున్న నీ దాసుడనైన నేను నీ ఆత్మ వరముతో ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. కృపలో జ్ఞాపకం చేసుకోండి. పొందుకున్న వరం ఎప్పుడు పనిచేస్తుందో చెప్పారు. పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడా, నీవెప్పుడు కార్యాచరణ చేస్తావో చెప్పావు. కనుక మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్ర. అలనాడు మేషకు షడ్రకు అబేద్నెగోలు మండుతున్నారు, అగ్నేమీ చేయలేకపోయింది. ఈనాడు నీ కొరకు మేము మండితే దురాత్మలు కానీ, చీకటి శక్తులు కానీ, దేవా ఆర్థిక పరిస్థితులు కానీ, అనారోగ్యాలు కానీ, మమ్మల్ని కలవర పెడుతున్న పరిస్థితులు కానీ ఏమీ కూడా ఉండవు, కాలిపోతాయి. బంధకాలు విడిపోతాయి. నువ్వు దిగి వస్తావు, కాలుతున్న వానితో ఉంటావు, స్వతంత్రుణ్ణి చేస్తావు. ఆ రీతిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ సంఘమంతటిని మరొక పర్యాయముని చేతులకు అప్పగిస్తూ, కృపగల తండ్రి కనికరించండి, సహాయము చేయండి. చేరవచ్చిన మా ప్రియులు పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. అందరి మీద నీ దీవెన ఉంచండి, అందరి మీద నీ అనుగ్రహం ఉంచండి, అందరినీ మండించండి. బగబగా మండుట కొరకు అందరినీ సిద్ధపరచండి. ఎక్కడా సమస్యల చేత చల్లారిపోకుండా, సనుగుల చేత చల్లారిపోకుండా, ద్వేషము చేత చల్లారిపోకుండా,
ప్రేమహీనత చేత చల్లారిపోకుండా కృపలో జ్ఞాపకం చేసుకోండి. మాలో మండుతున్న అగ్నేది చల్లార్చకుండునట్లు, మా దరికి ఏది రాకుండునట్లు, మమ్మల్ని ఏది ఆటంకపరచకుండునట్లు వాక్యంతో కాపుదలేయమని, కంచి వేయమని ప్రార్థిస్తూ, సమస్త పరిస్థితుల్లో తోడుగా ఉన్న ప్రభువా నీకు వందనాలు. అలాగే నీ దాసుని మా ఆత్మీయ తండ్రిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. వారిని బలపరచండి, నూతన బలం ఇవ్వండి. చాలా బలహీనులయ్యారు. 5 దినాలు విస్తారమైన కార్యం చేసి నూతన బలం ఇవ్వండి. అలాగే రేపు లక్షవారం మరి గొల్లపాలెంలో గృహప్రవేశం ఉంది, సిద్ధపరచండి. రేపు లైవ్ ఉంది, సిద్ధపరచండి. లక్షవారం రాత్రి పాలకొడేరు, సిద్ధపరచండి. శుక్రవారం ఉదయం మెంటేవారి తోట, శుక్రవారం రాత్రి వేం చినమేరం, రాత్రి ఆచంట, ఈ పూట గౌరవపేట. పరిచర్యలో సహాయం చేయండి, నూతన బలం ఇవ్వండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మహిమ చెల్లిస్తూ మీకు అప్పగిస్తూ యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసము చేరవచ్చిన మనకును, భూలోకంలో సకల భక్త కోటికి, సకల పరిశుద్ధులకు, మన ఆత్మీయ తండ్రికి, మన సంఘాలకు, వారి కుటుంబానికి, మన కుటుంబాలకు, మన ప్రాంతాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అయ్యా అందరికి వందనాలండి.